ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. నంద్యాల శ్రీ కోట సుంకల పరమేశ్వరి దేవి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల పండుగ. మహానంది క్షేత్రంలో విషాదం నెలకొంది. ఆలయ వసతి గృహం కూల్చివేతలో రాము అనే కూలి అక్కడికక్కడే మృతి. నంద్యాల కూరగాయల మార్కెట్లో అధ్యక్షులు అర్షద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. లక్ష మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపుకు చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కన్య. నంద్యాల రామకృష్ణ పీజీ కాలేజీని సందర్శించిన రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట బసవరావు. రామకృష్ణ డిగ్రీ పీజీ కాలేజీకి అభినందనలు. నిరుపయోగ చెత్త బుట్టలో లక్షల రూపాయలు వృధా, అధికారుల నిర్లక్ష్యం పుణ్యమాని ఆ చర్యలకు నోచుకుని చెత్త బుట్టలు. పోలీస్ అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి. ధర్నా నిర్వహించిన కానిస్టేబుల్ అభ్యర్థులు, డివైఎఫ్ఐ నాయకులు. నంద్యాల ఎస్పీ కాలనీలో ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి, దెబ్బతినిన రక్షణ గోడ, తరచూ ప్రమాదాలు పట్టించుకున్న అధికారులు. నంద్యాల శ్రీ కోట సుంకల పరమేశ్వరి దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక ముందుగా అమ్మవారికి పాలాభిషేకం, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఇక అనంతరం బోనాలు ఘనంగా నిర్వహించారు. ఉప్పరుపేటలో ప్రతి సంవత్సరం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, అమ్మవారికి చల్లముద్ద సమర్పించడం జరుగుతుందని, పిల్లలకు పెద్దలకు తట్టు రాకుండా ఉండటానికి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని, అదేవిధంగా రైతులు సుఖ సంతోషాలతో పంటలు బాగా పండాలని ప్రతి ఏటా బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బోనాలు, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఇక అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పట్టణ ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పసుపులేటి నారాయణ, సూరిశెట్టి వెంకటేశ్వర్లు, చోడపోయిన సుబ్బారాయుడు, అదేవిధంగా వెంకటేశ్వర, శ్రీనివాసులు, చంటి, సత్య మరియు వీటా ప్రజలు పాల్గొన్నారు. ఇక అనంతరం చల్ల ముద్ద ప్రసార రూపంలో భక్తికాదులకు పంపించడం జరిగింది.
మా కోట సుంకులమ్మ ఉప్పరపేట కోట సుంకులమ్మ 10 సంవత్సరం చల్లముద్ద వేస్తాం. సామాన్య పనులు పోయినాక వర్షాలు పడాలని రైతులంతా బాగుండాలని ఇది చేస్తాం. ఇవి జొన్నలు, బియ్యము, పాలు, పెరుగు డబ్బులు పిచ్చుకొని ఇవి పండుగ చేస్తాం. చలికాలం పోయిన వెంటనే ఋతువు మారినప్పుడు ప్రజలకు, చిన్నపిల్లలకు అందరికి తట్టు వస్తుంది. ఈ చల్లముద్ద చేయడం వల్ల తట్టు సైన్స్ ప్రకారము తట్టు అనేది చల్లదనం వల్ల పోతుంది అని చెప్పేసి అమ్మవారికి చల్లముద్ద చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం ఉగాది ముందు. ఈ చల్లముద్దకు ఉప్పరిపేట, తర్వాత దేవులంపేట, గుడిపాటిగడ్డ, నంద్యాలలో ఉండే ప్రతి ఒక్కరు సహకారం చేస్తూ ఉంటారు. కొన్ని వేల మంది భక్తులు వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. దీనికి ఉప్పరిపేట ప్రజలు ఎక్కువగా పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కార్యక్రమం వల్ల వీరిలో చల్లదనం అనేది ఏర్పడడం వల్ల పిల్లలకు తట్టు అనేది నివారింపబడతారు. దీనికి ముస్లిం సోదరులు కూడా సహకరిస్తూ ఉంటారు. దీనికి అందుకు దేవాలయ కమిటీ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మహానంది క్షేత్రంలో విషాదం నెలకొంది. ఆలయ వసతి గృహం నాగనంది సదనం కూల్చివేతలో రాము అనే కూలి అక్కడికక్కడే మృతి చెందగా మరో కార్మికుడు వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. నూతనంగా 50 వసతి గృహాల నిర్మాణం కోసం 25 ఏళ్ల క్రితం నిర్మించిన నాగనంది సదనం నుంచి వసతి గృహం గదులు కూల్చివేతలకు చేపట్టారు ఆలయ అధికారులు. ఇక వసతి గృహంపై అంతస్తు కూలి వేస్తుండగా శిథిలాల మీద పడి రాము అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు రాము నంద్యాల మండలం పెద్ద కొట్టాల వాసిగా గుర్తించారు. మరో కార్మికుడు వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల జీజీహెచ్కు తరలించారు. ఇక అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు. నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు అర్షద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజు, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ముందుగా నమాజు చేసి ప్రార్థన నిర్వహించారు. అనంతరం అల్పాహారాన్ని స్వీకరించారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండడం వలన ఎంత పుణ్యఫలం కలుగుతుందని, ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరు ఉపవాస దీక్షలు ఉంటారని, ముస్లిం సోదరులకు కూరగాయలు మార్కెట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ అధ్యక్షులు అర్షద్ హుస్సేన్ అభినందించడం జరిగిందని, అదేవిధంగా అల్లా ఆశీస్సులు ఆయన ఉండాలని తెలిపారు. ఏం ప్రోగ్రామ్ ఉందన్నా? ఇప్పుడు ఏప్రిల్ 3వ తారీఖు ఉండొచ్చు. భక్తి శ్రద్ధలతో పాటించేటువంటి మాసం ఇది రంజాన్ మాసము. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా నిష్ఠతో పాటిస్తున్నటువంటి మన నంద్యాలలోని ముస్లిం సోదరులందరూ కూడా చాలా భక్తి భావాలతో, మత సామరస్యంతో పాటిస్తూ ఉండడం వలన చాలా సంతోషకరం. ఈరోజు హర్షద్ భాయ్ మార్కెట్లో అందరికీ విందును ఏర్పాటు చేసి ఈరోజు చేయడం చాలా శుభసూచకం. చాలా మంచి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారములు. ఈరోజు కూరగాయల మార్కెట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అయింది. అందుకు మనకు ముఖ్య అతిథులుగా తాతిరెడ్డి తులసిరెడ్డి గారు, అలాగే మన జనసేన అభిమానులు, జనసేన పార్టీ అధ్యక్షులు, తర్వాత మన ఎన్ఎండి ఫిరోజ్ గారు, ఇంకా మార్కెట్లో ఉన్న పెద్ద మనుషులు, మన నంద్యాలలో ఉండే పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ యొక్క ఇఫ్తార్ విందును రావడంలో మనకు ఎంతో ఆనందం కలిగించింది. ఇలాగే ప్రతి ఒక్క పండుగలో మనం ఐక్యమత్యంతో హిందూ ముస్లిం అంతా భాయిగా పండుగలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పర్వదినాన్ని అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా నేను అందరినీ అభినందిస్తూ తెలియపరుస్తున్నాను, శుభాకాంక్షలు చేస్తున్నాను. విద్యా సంగతులు నమస్తే. ఎంతో ఆప్యాయతతో పిలిచి
ఈ ఇఫ్తార్ విందులో భాగం చేసినందుకు షేక్ భాయ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే మనం సోదర భావంతో ఏకత్వంలో భిన్నత్వం అని దాన్ని మనం ఎప్పుడు రుచి చేస్తూ మనం అందరం కలిసి కట్టుగా రంజాన్ పవిత్ర మాసాన్ని అందరం ఆచరణలో పెట్టుకుంటూ మనం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తాతిరెడ్డి తులసిరెడ్డి అన్న గారికి ఎన్ఎండి ఫిరోజ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నంద్యాలలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీలో పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నులు చెత్త తొలగింపుకు పటిష్ట ప్రణాళికలను రూపొందించుకొని పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మున్సిపల్ కమిషనర్లు జిల్లా అధికారులను ఆదేశించారు. ఇక సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో హాలులో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరణకు ముందు వివిధ అంశాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, ఇక డిఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో డంప్ యార్డులో పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపుకు మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా అధికారులందరూ కూడా భాగస్వామ్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అవసరం ఉందని అన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 17 ఎకరాల డంపింగ్ యార్డుల్లో సుమారు 90కి పైగా మెట్రిక్ టన్నుల చెత్త ఉందని, అందులో 6 ఎకరాల్లో ఉన్న చెత్తను రీక్లమేషన్ బయోమైనింగ్ చేసి ఖాళీ భూమిగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని, అయితే ప్రాసెస్ కూడా వాటిని అక్కడ నుంచి తొలగించలేదని అన్నారు. ఇంకా 10 ఎకరాల్లో ఉన్న చెత్తను రీక్లమేషన్ ద్వారా మొత్తం తొలగించి పచ్చదనంలో ఖాళీ ప్రదేశంగా తీర్చిదిద్దాలని అన్నారు. 1889లో నంద్యాల మున్సిపాలిటీగా ఆవిర్భవించినప్పటి నుండి పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు కార్యక్రమాన్ని అతిపెద్ద సవాలుగా తీసుకుని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమాయత్తం కావాలని అన్నారు. ఈ అంశంపై పీజీఆర్ఎస్లో ఆర్టీసీ డ్రైవర్లు, ప్రజల నుండి ఎన్నో పార్లు ఫిర్యాదులు రావడం జరిగిందని, ఈ సమస్యలను పరిష్కరిస్తే నంద్యాల జిల్లా ప్రజలు మధ్యలో జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనేవారా కదా, ఇప్పుడేమో 11-12 మధ్యలో వస్తుందని మార్చేసారండి మీరు. మేము మీకు ఆ రోజు పంపించిన దాంట్లో 3 క్యాన్సర్ సంబంధించి ఓరల్ క్యాన్సర్ మేడం, బ్రెస్ట్ క్యాన్సర్ మేడం, సర్వైకల్ క్యాన్సర్. రోజు 5 ఇళ్లని వాళ్ళు సార్. నంద్యాల పట్టణ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆధ్వర్యంలో కెమెరాన్ 2K25 అనే పేరుతో ఒక జాతీయ స్థాయి ఐటీ మీట్ను ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ వి వెంకట బసవరావు, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి, సెక్రటరీ శ్రీమతి విజయకుమారి, ప్రిన్సిపల్ కేబీపీ సుబ్బయ్య, డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి, డీన్ ఆఫ్ అకాడమిక్స్ ప్రగతిరెడ్డి, ఉపాధ్యాయులు మరియు బీసీఏ విద్యార్థులు
అలాగే ఇతర కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని ముందుగా స్వాగత నృత్యం మరియు ప్రార్థన గీతంతో మొదలుపెట్టారు. ఇక అనంతరం ముఖ్య అతిథి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముందుగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ వి వెంకట బసవరావుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇక మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉందని, అలాగే మీరు వైస్ ఛాన్సలర్గా ఉండడం మాకు ఎన్నికవడం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇక మీ నాయకత్వంలో మన యూనివర్సిటీ అలాగే కళాశాలలకు ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. మీరందరికీ కూడా ప్రతిభను కనపరచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మీరు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని మరియు మీ ఆలోచనను చూపించండి. మీరు ఇక్కడికి వచ్చినందుకు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు అని తెలిపారు. ఇక అలాగే ఇక్కడికి చేసిన ఇతర కళాశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ఆల్ ది బెస్ట్. అదేవిధంగా మీరు ఎంతో ప్రోత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని అన్నారు. యూసేజ్కి ఎడిట్ చేసినప్పుడు ఫ్యాకల్టీ ఇక్కడ ఫ్యాకల్టీ కూర్చోండి, ఫ్యాకల్టీ పక్కన వీడియో separate to be Conveners of Cameron Fest, Mr. Venkata Rao Garu and Divyalata Garu, please come on to the air and occupy the chair. నంద్యాల పారిశుద్ధ్యం మెరుగుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని, అవి ఆచరణకు నోచుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలు వెచ్చించి పట్టణంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించి ప్రభుత్వం నివాసాలకు నుంచి తడి పొడి చెత్తను సేకరించేందుకు ప్లాస్టిక్ చెత్త బుట్టల పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే అలాంటి బుట్టల పంపిణీకి నోచుకోక మున్సిపాలిటీ వాహనాలు గ్యారేజ్లో అలంకరణప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఇక గ్యారేజ్లో నెలల తరబడి పంపిణీకి నోచుకుని నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బుట్టలను పంపిణీ చేసి ప్రజలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
కోర్టులో ఉన్న హీరింగ్ కేసును వేగంగా పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని భారత ప్రజాతంత్ర యువజన సమీక్ష డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులతో డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మధుశేఖర్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివాలు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్ 28న విడుదల చేశారు. 2023లో జనవరి 22న ప్రిలిమ్స్ పరీక్షలో 4592 మంది హాజరయ్యారు. అయితే అప్పటి ప్రిలిమ్స్ పరీక్షలలో 95,208 మంది అర్హత సాధించారు. ఇక 2024 డిసెంబర్ 1న 85 వరకు కూడా ఈవెంట్స్ జరిగాయి. ఇక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడానికి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. అయితే యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా నిరుద్యోగుల గురించి ఆలోచించే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదని వారు అన్నారు. ఓకే అండి, అందరికి నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. గత ప్రభుత్వం 2022 నవంబర్ 28న 6,000 మంది ఉద్యోగాలకు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 2 ఏళ్ళు పూర్తి అవుతా ఉంది. ఇప్పుడు దాకా ఈ పోస్టింగ్ పూర్తి కాలేదు. యాక్చువల్గా జనవరిలో వీళ్ళు ప్రిలిమ్స్ రాస్తే దాదాపు 4,59,000 మంది అర్హత సాధించారు. 95,000 మంది ప్రిలిమ్స్ ద్వారా ఈవెంట్స్ అర్హత సాధిస్తే 2 ఏళ్ల పాటు ఈవెంట్స్ నిర్వహించకుండా కాలయాపన చేసి చివరిగా డిసెంబర్, జనవరి ఆ ప్రాంతంలో ఈవెంట్స్ నిర్వహించారు. ఇప్పుడు మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు, ప్రిలిమ్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు, ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు, మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు. అంత గందరగోళంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. అందుకని నిరుద్యోగులుగా గత 2 ఏళ్ళు 3 ఏళ్ల నుంచి కోచింగ్లు చుట్టూ తిరుగుతూ ఈరోజు అద్దెలు కట్టుకోలేక అనేక అవస్థలు పడుతున్న నిరుద్యోగుల ఆవేదన ఆక్రందన అర్థం చేసుకోని చెప్పి మేము హోంమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. యువకాలంలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మీ సమస్యను పరిష్కారం చేస్తామని. కానీ ఇప్పటిదాకా 10 నెలలు గడుస్తా ఉన్నా కనీసం దీని గురించి మాట్లాడట్లేదు. కేసుల మీద కేసులు వేస్తా ఉంటే కేసులు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఈరోజు మొద్దునిద్రలో ఉంది. కనీసం అటెండ్ కూడా అవ్వడం లేదనేటువంటిది ఈరోజు మాకు ఆవేదనగా ఉంది. అందుకనే ఈరోజు కోర్టు కేసులన్నింటినీ క్లియర్ చేయకుండా ఈ నోటిఫికేషన్ ముందుకు పోదు. కోర్టు కేసులను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల మీద కక్షపూరితంగా వ్యవహరించకుండా వాళ్ళని సానుకూలంగా సమస్య పరిష్కారం దిశగా ఆలోచన చేయని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని అయ్యా లోకేష్ గారు, మీరు వచ్చి 10 నెలలు అవుతా ఉన్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా క్లియర్ చేయలేని దుస్థితి ఈరోజు మీ కుటుంబ ప్రభుత్వానికి ఉంది. అందుకనే తక్షణమే మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించాలా. ఈలోగా ఈరోజు అనేక మంది కోర్టును ఆశ్రయించారు. వారందరికీ ఈ రోజు న్యాయం చేసి వాటిని క్లియర్ చేయాలి. కోర్టు కేసులన్నింటినీ క్లియర్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కి షెడ్యూల్ ప్రకటించి ఆ రకంగా తేదీలు ప్రకటిస్తే గానీ ఈ రోజు నిరుద్యోగుల యొక్క ఆ గందరగోళానికి తెరదీసే పరిస్థితి లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని పోలీస్ కానిస్టేబుల్ 6,000 మంది ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులను తక్షణమే భర్తీ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అయ్యా మా అభ్యర్థన ఏమంటే, మాకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ నోటిఫికేషన్ క్లియర్ కావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో మేము ఆవేదనతో ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఎంతో వాళ్ళ కుటుంబాలు మరియు ఆ విద్యార్థులు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి ఫినాన్షియల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక నోటిఫికేషన్ క్లియర్ కావడానికి 3 సంవత్సరాలు పడుతుందంటే వెయిట్ చేస్తారు. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకోవడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడతాయో తెలియకపోవడం వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఫినాన్షియల్ గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళ కుటుంబాలు ఎంత సఫర్ అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఒక విద్యార్థి ఒక నెలకు ప్రైవేట్ హాస్టల్లో ఉండడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇట్లా 3 సంవత్సరాలు అంటే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి.
ఆలోచించుకోండి. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే 3 నోటిఫికేషన్ క్లియర్ అయ్యాయి. ఒక్కొక్క నోటిఫికేషన్ లో 20,000 పోస్టులు కంప్లీట్ చేసినారు. అలాంటిది మన సొంత రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ లో ఒక 5,000 పోస్టులు కూడా మీరు క్లియర్ చేయలేకపోతున్నారు. ఇలాంటి దుస్థితిని తలుచుకుంటుంటే మేము ఎంతో ఆవేదనతో ఉన్నాం. పక్క రాష్ట్రంలో తెలంగాణలో 20,000 పోస్టులు ఒక నోటిఫికేషన్ కి కంప్లీట్ చేస్తున్నారంటే మీరు ఆలోచించుకోండి. ఇలా ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ ప్రభుత్వం వైఫల్యమా ఇది? ఈ వైఫల్యానికి ఎవరు కారణం? అంటే మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మేము ఇంత సఫర్ అవ్వాలి మీకోసం? చెప్పండి. ప్రతిసారి ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు మీ సమస్యలను పరిష్కరిస్తామంటారు. మరి ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఒకసారి ఆవేదన చూసుకోండి. నోటిఫికేషన్ వచ్చింది, మేము ఎంతో కష్టపడి ప్రిలిమ్స్ క్లియర్ చేసినాం, తర్వాత ఈవెంట్స్ అన్నారు, ఈవెంట్స్ లేదు. నేనే ఉన్నాను ఉదాహరణకు, ఒక ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాను, ఈవెంట్స్ లేదని చెప్పేసి నేను ఒక ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేయడానికి వెళ్ళాను ఐటీలో. తర్వాత మళ్ళీ ఈవెంట్స్ పెట్టారు. సో మళ్ళీ నేను ఆ ఉద్యోగాన్ని మానేసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చాను? నా జీవితం బాగుంటుంది, నా తర్వాత నా ఫ్యామిలీ సెట్ అవుతుంది, ఇలాంటి కారణాల వల్ల వచ్చాను. అలాంటిది మీరు మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్స్ పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు మీరు? ఇలా ఎన్ని సంవత్సరాలు, ఇలా ఎంతమంది ఉన్నారంటే ఇప్పటికీ 39,000 మందిలో 20,000 మంది బయటికి వెళ్ళిపోయారు. చదువుతూ వాళ్ళు ఫినాన్షియల్ గా ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. ఇలాంటి ఆవేదన మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఈ ఆవేదనతో అయ్యా ఒక్కసారి ఆలోచించి మా మెయిన్స్ ఎగ్జామ్ ని తొందరగా కంప్లీట్ చేయండి. మీకు తలుచుకుంటే కోర్టు కేసులను పరిష్కరించడం మీకు పెద్ద విషయం కాదు. ఎంతో మంది కేసుల్ని మీరు ఎలాగో కంప్లీట్ చేసి ఉంటారు. ఒకసారి ఆలోచించండి. హోంగార్డులతో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. ఇలాంటి కేసులని తొందరగా పరిష్కరించండి. ఇదే నా డిమాండ్. ఎలాగైనా సరే అయ్యా ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాము మేము. ఎందుకంటే ఇంత నడి రోడ్లో మోకాల మీద కూర్చొని ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? ఇదే నా డిమాండ్ అండి. ఒకసారి ఆ కోర్టు కేసులను కంప్లీట్ చేసేసి త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి. మేము సెలెక్ట్ అయితే మా ఉద్యోగాలు వస్తాయి. లేదంటే ఏదో ప్రైవేట్ సెక్టర్ లో పని చేసుకుంటారు. ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది? మేము దయచేసి ఇలా కాకుండా తొందరగా కంప్లీట్ చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల వారధులు వణికిస్తున్నాయి. ఏళ్ల నాటి కట్టడాలకు శిథిలావస్థలకు చేరి ప్రయాణికులకు దడ పుట్టిస్తున్నాయి. నంద్యాల ఎస్బీఐ కాలనీ వద్ద ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఇక అటువైపు ఎన్టీఓసు కాలనీ, పొన్నాపురం చుట్టుపక్కల గ్రామాలకు ఆ బ్రిడ్జిపై వెళ్లాల్సిన వస్తుంది. కానీ బ్రిడ్జి పైన ఎలాంటి రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు భయానికి లోనవుతున్నారు. ఎప్పుడు ఏ నుంచి కూడా బ్రిడ్జిపై నుంచి కింద పడిపోతారో అనే రీతిలో ప్రజానికం భయం గుప్పెట్లో అటువైపు వెళ్తున్నారు. నిత్యం స్కూలుకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఎదురుగా వచ్చే వాహనం వచ్చిందంటే అజాగ్రత్తగా వహిస్తే మాత్రం కాలువలో పడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ గోడలను ఏర్పాటు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా ఏ అధికారులు మాత్రం పట్టించుకోకుండా లేదు. ఇక ప్రమాదం జరిగే ముందు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు. రైతులు, కూలీలు వెళ్తుంటారు. ఇక ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బ్రిడ్జిలకు మరమ్మతులు, రక్షణ గోడలు ఏర్పాటు చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిలు ఇరుకుగా ఉండడంతో ట్రాక్టర్ గాని, బస్సు గాని వెళ్తుంటే మరో వాహనము బ్రిడ్జి అవతల ఆగాల్సిందే తప్ప ఇక కూటమి ప్రభుత్వ త్వరగా బ్రిడ్జి పనుల మరమ్మతులు చేపడతారని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ బ్రిడ్జి వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ బ్రిడ్జి ఏం కొద్దిగా సైడ్కి పోయినా కానీ కాలువలు పడిపోవాల్సిందే. ఇట్లా 3 వీలర్స్ అయితే కనుక సైడ్కు లాగుతాయి కాబట్టి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. రాత్రిలో అయితే మరీ డేంజర్, కళ్ళకు లైట్లు వస్తుంటాయి, ఎట్లా పోతున్నాం అని కూడా తెలియదు. కాబట్టి దీనికి ప్రొటెక్షన్గా ఏదైనా సైడ్ వాల్స్ కడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. దీని మెడల్ వేస్తే బాగుంటుంది, ఇంకా కొంచెం పెద్దగా. రాకపోకలకు ఇబ్బందే కదా, స్కూల్స్ ఉన్నాయి, కాలేజ్ ఉంది ఇక్కడే. వాళ్ళు లేదు సైడ్కు ఏదైనా అటు ఇటు వచ్చినా కూడా పడిపోయే అవకాశం ఉంది. స్టూడెంట్స్కి కానీ, చిల్డ్రన్స్కి కానీ, ఎవరికైనా చాలా కష్టంగానే ఉంది. ఒకరు వెడల్పు వేస్తే బాగుంటుంది. అంటే కొద్దిగా
చేయాలి ఈ పక్క సైడ్ వాల్ చేయాలి, లేకపోతే రాత్రిపూట ఇబ్బంది పడి డ్యామేజ్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. నంద్యాల శ్రీ కోట సుంకల పరమేశ్వరి దేవి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల పండుగ. మహానంది క్షేత్రంలో విషాదం నెలకొంది. ఆలయ వసతి గృహం కూల్చివేతలో రాము అనే కూలి అక్కడికక్కడే మృతి. నంద్యాల కూరగాయల మార్కెట్లో అధ్యక్షులు అర్షద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. లక్ష మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపుకు చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి కన్యా. నంద్యాల రామకృష్ణ పీజీ కాలేజీని సందర్శించిన రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట బసవరావు. రామకృష్ణ డిగ్రీ పీజీ కాలేజీకి అభినందనలు. నిరుపయోగ చెత్త బుట్టలో లక్షల రూపాయల వృధా, అధికారుల నిర్లక్ష్యం పుణ్యమాని ఆ చర్యలకు నోచుకొని చెత్త బుట్టలు. పోలీస్ అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి. ధర్నా నిర్వహించిన కానిస్టేబుల్ అభ్యర్థులు, డివైఎఫ్ఐ నాయకులు. నంద్యాల ఎస్పీ కాలనీలో ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి, దెబ్బతిన్న రక్షణ గోడ, తరచూ ప్రమాదాలు పట్టించుకున్న అధికారులు. ఇవి ఇప్పటివరకున బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR Cable TV News.